శిష్య, ఒకడు మరణించి ఉన్నాడు, మరొకడు గాఢ నిద్రలో ఉన్నాడు. వీరిద్దరూ చూచేవారికి సమానంగా కనబడుచుండినను నిద్రపోయేవానికి మాత్రం కల వస్తూ ఉన్నది, మెలకువ కూడా వస్తూ ఉన్నది. మెలకువ రాగానే తనను ఎరుగుచున్నాడు, మరణం చెందిన వాణ్ణి కూడా ఎరుగుచున్నాడు. ఇక మరణించిన వాణ్ణి గురించి విచారించిన ఎడల వానికి కల రావడము లేదు, మెలుక రావడము లేదు, తనను ఎరుగడము లేదు, నిద్రపోయే వానిని కూడా ఎరుగలేడు. ఇట్టి తేడాలు ఈ ఇద్దరికి కనబడుచుండినను మరణ సుషుప్తులు రెండునూ సమానమగుచు తెలియని దశ అయినందువలన వీరిద్దరూ భూమి మీద తిరిగి పుట్టుచుందురు. సద్గురు కరుణా కటాక్షం వలన గురుమెలుకువ కలిగినప్పుడు మరణించిన వాడు ఎక్కడున్నాడు, సుషుప్తిలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు అనే వివరములు తనకు ఎప్పుడు తెలియబడునో అట్టి వానికి ఇక ఏ భ్రాంతులు పుట్టక తిరిగి వాడు భూమి మీదకు వచ్చే పని లేకుండా పోవును. ఎరుకే ఎరుకకు కొడుకులు, ఎరుకే తల్లిదండ్రి ఎరుక, ఎరుకే ఇతరుల్, ఎరుకే ఎరుకకు మూలము, ఎరుకకు మూలంబు బయలంచెట్లందునోయి, ఎరుకే ఎరుకకేమీ లేదోయి, ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుకే తాలేనా అని ఎగిరిపోయితే పై మాటెట్లందునోయి, ఎరుకే ఎరుకకేమీ లేదోయి. శిష్య, సృష్టికంతా ఆధారము ఈ ఎరుక ఒక్కటే అయి ఉండినను స్త్రీలుగాను పురుషులుగాను తల్లిగాను తండ్రిగాను కూతుళ్ళుగాను కొడుకులుగాను ఇతరులుగాను భావించుచు వారికంటే నేను వేరని తలంచుచు తనకు తానే మూలమై ఉండినను తనకు మూలం ఆ బట్టబయల్లో ఉందని తలంచి తనను ఆ బట్టబయల్లో చూడబోయిన ఎడల తాను ఆ బట్టబయల్లో లేనని తెలుసుకొని ఆ ఎరుకే లేని ఉత్తబట్ట బయలును చూచి తనకు ఏదీ మూలము లేక నిరాధారముగా ఉన్నానని తానే తెలుసుకొనుచు తన విషయము తానే మాటి మాటికి గుర్తు చేసుకొనుచు తానే లేకుండా పోవును. తాను ఎప్పుడు లేకపోయినదో ఇక మాట్లాడుటకు అచ్చట ఏమీ లేకపోవట వలన ఏ మాటలు లేని పరిపూర్ణమే అంతటా కనబడుచుండును. బొమ్మలాటవాండ్లు ఒకే చర్మముతో రావణాసురుడు రాముడు సీత మండోదరి బొమ్మలను చేసి రామునకును రావణాసురునకును తారతమ్యములు కల్పించి విరోధములను చూపించినట్లుగా ఈ ఎరుక ఒక్కటే అయినను అనేక విధములైన రూప పరిణామంలో హెచ్చు తగ్గులతో వ్యవహరించుచున్నది. గురుతను కలలో నారీ నరులూరికె వచ్చి పొందినయముగ సుతులున్ వరకన్నియలను గాంచియు గురువరుచే మేలుకుంటే గురుతుండదన్నా ఆపై మాట నిరిగేదేదన్నా ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును ఎరుకొక్కటే గీతే ఏర్పాటు చేసేటి గురుతుండదన్నా ఆపై మాట నిరిగేదేదన్నా. శిష్య, ఈ ఎరుక ఒక కలతో సమానముగా కనబడుచు ఈ ఎరుక ఉన్న దగ్గరంతా గుర్తులు గల రూపాదులను తగిలించుకొని కనబడుచున్నది. కానీ గుర్తులు గల రూపాదులు లేని చోట ఈ ఎరుక కనిపించక ఉన్నది. ఆ గుర్తులు గల రూపాదులతోనే ఈ ఎరుక వచ్చుచు స్త్రీ పురుష రూపములతో కనబడుచు అచ్చట ఒకరిపైనొకరికి వ్యామోహములు పెంచుకొనుచు వివాహములు చేసుకొనుచు కొడుకులను కూతుళ్లను గని ఎనలేని సుఖదుఖములను అనుభవించుచు ఆ దుఃఖములకు ఆద్యంతములు కనబడక అంధకారమై ఎటుదోచని సమయములో సద్గురు కటాక్షం వలన ఎరుక యొక్క విషయము తెలియబడి గురుమెలుకువ కలుగగానే ముందు ఉన్న కొడుకులు కూతుళ్ళు తదితరమైన సమూహమంతయు నావారని నీవారని మమకారం కలిగి అభిమానింపబడుచున్నదో ఆ రూప గురుతులన్నీయు గురుమెలుకువతో లేకుండా పోవును. ఎరుక ఉన్నప్పుడు మాత్రమే ఆ రూపు గుర్తులన్నీయు ఉండును గాని ఎరుక పోయిన తరువాత ఏ గుర్తులు కనబడక ఆ పైన ఉన్నదాన్ని ఎరుగుటకు ఎవ్వరూ కనబడక ఉందురు.
నిన్ను నన్ను నీవు కలగాంతువు, నిన్ను నన్ను కలలోన గాంతు నేనొకవేళన్, నిన్ను నన్ను నీవు నేనను నీవు కనుగొనగా గలమే, మేలు కొనిన మీదటను గురుబోధట్ల వినిన మీదటను, మునుపు గలిగిన ఎరుక మొదటికే నిలువదు, నిన్ను నన్ను నన్ను నిన్ను నీవెరుగుటమెట్లు కనిన మీదటను గురుబోధట్ల వినిన మీదటను. శిష్య, నీకు సహజముగా వచ్చుచున్న కలలో నిన్నును నన్నును నీవు చూచుచుందువు, అటులనే నాకు కనబడుచున్న కలలో కూడా నన్నును నిన్నును నేను చూచుచుందును. అటుల నిన్ను చూచుచు నేను మేలుకొన్న తరువాత నీవు నాకు కనబడవు, నీవు మేలుకొన్న తర్వాత కూడా నేను నీకు కనబడను. అది నిజమే కదా. అటులనే అచల గురుమూర్తి సంప్రాప్తమై ఆ బోధన వినుచు ఒకనాడు ఆ పరిపూర్ణ సూచన కలిగిన వెంటనే ఎరుకనే కల అసలే నిలవకుండా పోవును. ఇక గురుబోధచే కలిగిన మెలకువలో నిన్ను నేనును నన్ను నీవును చూచుటకు అచ్చట రూపములు గాని ఎరుగుటకు ఎరుక గాని లేకుండా పోవును. ఎరుక లేకపోవడంతోనే నీవు నన్ను చూచుట నేను నిన్ను చూచుట అన్నవి లేక ఒకే చదరముగా కనిపించును. ఎరిగేవారు ఎరగబడేవారు అచ్చట లేకయుందురు. నిన్ను నీవు నన్ను నేనును నన్ను నీవు నిన్ను ఎరిగినదే కల, ఇది తన నెరుగని దానిని గని తన కలిమి మృషని తెలిసి తానేగేనేని, అది మేల్కవలి దాన్నెవ్వడెరిగిని, నన్ను నీవు నిన్ను బోధ వినిపించు వినుమాని ఎనుటాకిద్దరికిప్పుడు మునుపున్న ఎరుకేది తానేగేనేని, అది మేల్కవలి దాన్నెవ్వడెరిగిని. శిష్య, ఇచ్చట మనమిద్దరము గూడుకొని నిన్ను నేను ఎరగడము నన్ను నీవు ఎరగడము జరుగుతున్నది. ఈ ఎరగడము కూడా ఒక కలలాగానే భావించుము. ఈ ఎరగడము అనే దానిని గురించి ఆలోచించిన ఎడలా అది ఎప్పుడూ ఉండేది కాదు. ఈ అవస్థలోనే ఆ ఎరగడము కనిపించుతున్నది, కానీ రాబో అవస్థలో కనబడడం లేదు. అందువలన ఈ ఎరిగేది స్థిరముగా ఉండకపోవటం వలన తనను తాను ఎరుగనిది, మరొక దాన్ని ఎరుగనిది, తనలో ఉన్న ప్రపంచమును ఎరుగనిది ఏ పరిపూర్ణము కదలక ఉన్నదో ఆ పరిపూర్ణమును ఈ ఎరిగే ఎరుక తెలుసుకుని తన విషయం కూడా ఆలోచించుకొని తనను గాని తనతో ఉన్న సంపదను గాని అంతా వ్యర్థమే అని ఈ ఎరుక ఎప్పుడు ఎరుగుచున్నదో అదే ఎరుకకు మెలకువ కలిగినట్లు అగును. ఆ మీదట నీకు నేను బోధను తెలుపుటకు గాని నీవు వినుటకు గాని అచ్చట మునుపు ఉన్న ఎరుక లేకుండా పోవును. తిమిరారి ఎందు లేనిదే తిమిరము తను దానే వచ్చితే, తిమిరము తను దానే వచ్చి తేజోనిదియవు తిమిరారియునికి గనుకొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా, బయలెరుకాల తెలిసియా మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండమెరుకాల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా, బయలెరుకాల తెలిసియా మీద. శిష్య, ప్రచండ మార్తాండుడైన సూర్యుని యందు లేకనే తనకు తానుగా వచ్చి పగటి కాలమందు ఎచ్చట ఉన్నదో తెలియబడక రాత్రికాలము రాగానే అంతా అలుముకొని గాఢాంధకారముగా కనిపించుచున్న కటిక చీకటి సూర్యకిరణములు సోకగానే ఎటుల మాయమగుచున్నదో, సూర్యకిరణములు సోకగానే ఎటుల మటుమాయమగుచున్నదో
అదే విధముగా ఈ ఎరుక కూడా పరిపూర్ణమునందు లేకనే తనకు తానుగా వచ్చి భ్రమరూపముగా పిండ బ్రహ్మాండములనంతా సృష్టించుకొని ఆ పిండ బ్రహ్మాండములలో తాను విచ్చలవిడిగా తిరుగుచూ స్థిమితము లేక ఉండుచు ఒకనాడు స్థిమితముగా ఉన్న పరిపూర్ణము దర్శనము కాగానే సూర్యుని ముందు చీకటి నిలువలేకపోయినట్టులా ఈ ఎరుక తన చేష్టలన్నీ భ్రాంతి రూపమే గాని నిజము కాదని తాను ఈ బట్టబయలునందు భ్రమరూపముగా ఉన్నానని తెలుసుకొని ఆ భ్రమను తీసివేయగలిగితే మరలా ఆ భ్రమ ఎప్పుడూ పుట్టకపోవును. లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము దా పోదు పోదనుచు నిల్పిన పోదని ఎనుకోకు ఎరుక పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది వాదభేదము లేని వారిచే ఎరుకది పాదు పెకలించేటి పద్ధతి నిరిగితే పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది. శిష్య, ఈ బట్టబయలు రూపనామాదులతో కనబడకపోవటం వలన ఈ బయలు లేదు లేదు అని ఎందరు వాదములు చేసినను అది ఉండనే ఉన్నది. అది ఉండనే ఉండును గాని లేకుండా ఎప్పటికీ పోవున్నది కాదు. ఎరుకను పోదు పోదు అని ఎందరు ఎన్ని విధముల తెలిపినను ఒకనాడు ముమ్మాటికి లేకుండా పోనే పోవును గాని అది ఎప్పటికీ ఉండనే ఉండదు. ఆ నిర్ణయం గట్టిగా నీకు ఎప్పుడు తెలియబడుననినా వాదభేదములు లేక సత్యమును ప్రబోధించే సద్గురువు ప్రాప్తం వలన ఈ ఎరుక మొదట ఎట్లు కనబడినది, ఏ లక్షణములతో ఉన్నది, తరువాత ఎట్లు పరిణామము చెంది ఈ సృష్టినంతా చేసినది మొదలగు పద్ధతులనంతా తేట తెల్లముగా తెలియపరిచి ఈ ఎరుక పాదను పెకిలించే పద్ధతినంతా వినగలిగితే ఈ ఎరుక మచ్చుకైనా లేకుండా ఎక్కడా లేకుండా తప్పకపోవును. మేనెరుకలు రెంట్లో నొకదానిని ఎడబాసి చేయ తరమా పనులన్ మేనికి ఎరుకకుగావున మేనన ఎరుకెరుక ఎనిన మేనాని ఎరుగు ఈ రెంణి నీవు నేనాని ఎరుగు.